నమస్తే, నేను సూర్యపాక ఎజిఎస్ ఛానల్ కు స్వాగతం. ప్రపంచంలోనే వెరీ పవర్ఫుల్ ప్రొఫెషన్ సేల్స్, ప్రపంచంలోనే ఖతర్నాక్ ప్రొఫెషన్ సేల్స్, ప్రపంచంలో ఎక్కువ మనీ వచ్చే ప్రొఫెషన్ సేల్స్. మీరు సేల్స్ లో సక్సెస్ సాధించాలంటే, మీకు మనీ కావాలంటే బుక్స్ రీడ్ చేయాలి, వీడియోస్ చూడాలి, ట్రైనింగ్ తీసుకోవాలి. మనం రోజువారీ కర్మలు చేయాలి. డైలీ మీ కర్మలు చేస్తే డెవలప్ అవుతారు. వాన్స్ టోటల్ వరల్డ్ మీ మాట వింటుంది. మొత్తం మీకు సకారాత్మక శక్తి వస్తుంది. సేల్స్ ప్రాక్టికల్ గా ఫీల్డ్ లో జరుగుతాయి. ఇంకా సేల్స్ లో ట్రైనింగ్ చేస్తే అద్భుతమైన సేల్స్ జరుగుతాయి. ప్రాక్టికల్ గా ఫీల్డ్ లోకి వెళ్తే మాత్రమే సేల్స్ జరుగుతాయి. మీరు సక్సెస్ కావాలంటే, మీరు డెవలప్ కావాలంటే, మీ స్కిల్స్ గురించి, మీ మైండ్ స్కిల్స్ గురించి, ఇంప్రూవ్మెంట్ గురించి, మీ గురించి మీరు ఆలోచించాలి. సేల్స్ చేయడం నేర్చుకోవడం అవసరం. సేల్స్ అనేది ఆర్ట్ అండ్ సైన్స్. సేల్స్ అనేది పూర్తిగా ఆర్ట్ అండ్ సైన్స్. సేల్స్ అనేది పూర్తిగా ఆర్ట్, సేల్స్ అనేది పూర్తిగా సైన్స్. సేల్స్ పూర్తిగా ఆర్ట్ అండ్ సైన్స్ ఎవరైతే వినియోగించుకుంటారో వారు గ్రోత్ ను సాధిస్తారు, సేల్స్ లో అచీవ్మెంట్ సాధిస్తారు. అదర్వైజ్ డోంట్. ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఆర్ట్ అండ్ సైన్స్ అంటే ఏమిటి? అమ్మకం అనేది ఒక కళ మరియు విజ్ఞానము. స్థిరమైన ఫలితాలను సాధించడకై మరియు కస్టమర్ తో దీర్ఘకాలిక సంబంధాలను ఏర్పరచుకొని ఆర్ట్ అండ్ సేల్స్ రెండింటి యొక్క నైపుణ్యాలను యూజ్ చేసుకొని బ్రహ్మాండంగా సేల్ చేయవచ్చు. ఏదైనా అమ్మాలంటే వెరీ ఈజీ, ఏదైనా సేల్ చేయడం వెరీ ఈజీ. సేల్ చేయడం అంటే కమ్యూనికేట్ చేయడం, కమ్యూనికేట్ చేయడం అంటే వెరీ ఈజీ. సేల్స్ అంటే హెల్ప్ చేయడం, సేల్స్ అంటే నాలెడ్జ్ ఇవ్వడం. మీకు ఒక ప్రొడక్ట్ ఇవ్వాలి. ఇఫ్ యూ యూజ్ ఇట్, మీకు ఇందులో ఫేత్ అండ్ ట్రస్ట్ ఉంటుంది. మనం కొన్నిసార్లు మెర్సిడీస్ బెంజ్ కార్ను ఆర్ విల్లాస్ ను అమ్ముతాము ఆర్ సేల్ చేస్తాము. బట్ ఆ కార్ను, ఆ విల్లాను సేల్స్ మ్యాన్ యూజ్ చేయడు. బట్ కంపెనీ యొక్క విల్లాస్ అండ్ కార్స్ అండ్ బ్రాండ్ ఉన్న కంపెనీ కార్ ఆ విల్లాస్ ను ఆర్ మీరు ఆ కార్ ను విల్లాస్ ను యూజ్ చేస్తున్నారు. ఆ ప్రొడక్ట్ ను తీసుకోవాలనే మీ కోరిక డ్రీమ్ అయి ఉండవచ్చును. దాన్ని మీరు ఓన్ చేసుకోవాలనే మీ కోరిక అయి ఉండవచ్చును. డ్రీమ్ అండ్ డిజైర్ అయి ఉండవచ్చును. బట్ ఏ కంపెనీ అయితే అనుకుంటున్నారో ఆ కంపెనీ బ్యాడ్ కంపెనీ అయి ఉండొచ్చు. బట్ ఆ ప్రొడక్ట్ చాలా మంచి ప్రొడక్ట్. సో యు ఆర్ ఓనింగ్ ది ప్రొడక్ట్. That dream car or villas you are recommended to every single person. బ్యాడ్ కంపెనీస్ తో, బ్యాడ్ వాళ్ళతో వర్క్ చేయకూడదు, అసోసియేట్ అవ్వకూడదు. మీ దగ్గర చాలా మంచి ప్రొడక్ట్స్ పై మీకు మంచి కాన్ఫిడెన్స్ ఉన్నది. మీరు ఆ ప్రొడక్ట్ పై షూర్ గా సర్టైన్ మనీ ఇన్వెస్ట్ చేస్తే అక్కడ నుంచి మనీ వస్తుంది. మీకు ప్రొడక్ట్ పై కాన్ఫిడెన్స్ అండ్ షూర్ ఉంది, సర్టిఫికేట్ ఉంది. అప్పుడు ఆ ప్రొడక్ట్ పై దమ్ముతో అమ్ముతారు. ఈ ప్రొడక్ట్ యూజ్ చేయండి, బై చేయడానికి చెప్తారు. మీరు ప్రొడక్ట్ పైన ఉన్న కాన్ఫిడెన్స్ ను ఎమోషన్ తో చెప్తే సేల్స్ జరుగుతాయి. దట్స్ ఓన్లీ ఫ్రెండ్స్. ప్రొడక్ట్ పైన మంచి కాన్ఫిడెన్స్ ఉంటే ఎమోషనల్ గా ఫీల్ అయి చెప్తారు. ప్రొడక్ట్ పై పూర్తి కాన్ఫిడెన్స్ ఉంటే మీరు దాన్ని బలంగా, నమ్మకంగా ప్రొడక్ట్ గురించి అందరికీ కాన్ఫిడెన్స్ గా, ఎమోషనల్ తో వేరే వాళ్ళకు అంతే ఎమోషన్ తో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇదే సేల్ చేయడం అంటే అండ్ ఆర్ట్ అండ్ సైన్స్. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు? మీ ఎనర్జీతో, మీ హావభావాలతో, సిస్టమ్ తో, ప్రొఫెషనలిజం తో, మీ పొలైట్నెస్ తో, ఎమోషనల్ ఫీల్ తో గట్టి నమ్మకంగా ఆ ప్రొడక్ట్ గురించి ఇతరులకు మీరు ట్రస్ట్ గా, నమ్మకంగా, కాన్ఫిడెన్స్ తో చెప్తారు. బట్ దట్ ప్రొడక్ట్ ఈస్ వెరీ గుడ్. దట్ ఈస్ ఓన్లీ సేల్స్ ఫ్రెండ్స్. మీరు ప్రొడక్ట్ గురించి ఎంత గుడ్ గా, కాన్ఫిడెన్స్ గా, ఎమోషనల్ గా ఫీల్ అయి చెప్తారో, మీరు ప్రొడక్ట్ గురించి ఎంత గుడ్ గా, కాన్ఫిడెన్స్ గా, ఎమోషనల్ గా ఫీల్ అయి చెప్తారో అంతా కూడా సేమ్ ఫీలింగ్ కస్టమర్ కు కలిగితే మాత్రమే కస్టమర్ ప్రొడక్ట్ బై చేస్తాడు. దట్స్ ఇట్. కస్టమర్ కి మీద సేమ్ ఫీలింగ్ రాక కస్టమర్ డోంట్ బై యువర్ ప్రొడక్ట్. నేను ఇప్పుడు ఆ ప్రొడక్ట్ ని బై చేస్తే అది నన్ను కోరుకుంటూ చేస్తుందంటే ఇమీడియట్లీ బై చేస్తాను. ఆ ఫీలింగ్ ఉంటేనే నేను ప్రొడక్ట్ ను బై చేస్తాను. అదర్వైజ్ ఐ డోంట్ బై ది ప్రోడక్ట్. ఆ ప్రొడక్ట్ కు ముందుగా ఫ్యూచర్ బాగుంటుంది అనిపిస్తే ఆ ప్రొడక్ట్ ను బై చేస్తాను. ప్రొడక్ట్ గురించి కన్వెక్షన్ తో మాట్లాడుతాను. బట్ వన్ కండిషన్, ప్రొడక్ట్ పైన కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ ఉంటే, అలాగే ప్రొడక్ట్ ను యూజ్ చేస్తే, ఆ ప్రొడక్ట్ ఆల్రెడీ ప్రొవీన్ అయితే ఆ ప్రొడక్ట్ గురించి అందరికీ చెప్పగలుగుతాము. ఈ కండిషన్ 100% కరెక్ట్. బట్ మీకు ఎక్కువ కమిషన్ వస్తుందని, ప్రొడక్ట్ బాగా లేకుండా, కంపెనీ గురించి ఏమి తెలియకుండా ప్రొడక్ట్ ను సేల్ చేస్తే మీకు కమిషన్ వస్తుంది అండ్ మనీ అయితే వస్తుందని మాత్రం అలాంటి ఫేక్ కంపెనీల యొక్క ప్రొడక్ట్ ను సేల్ చేయకుంటేనే చాలా మంచి ఫ్రెండ్స్. సేల్స్ మీ కాన్ఫిడెన్స్ ను ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయడం. దట్ ఈస్ ఆర్ట్ అండ్ సైన్స్. సేల్స్ మీ యొక్క ప్రొడక్ట్ ను ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయడం. దట్ ఈస్ ఆర్ట్ అండ్ సైన్స్. సేల్స్ గురించి మాట్లాడాలి. మీరు నోరు తెలిస్తే నోటితో మాట్లాడితే సేల్స్ జరుగుతాయి. 100 మందితో కాన్ఫిడెన్స్ గా మాట్లాడితే సేల్స్
10% జరుగుతాయి. 10 మంది మీ ప్రొడక్ట్ ని బై చేస్తారు. బికాస్ మీ ప్రొడక్ట్ గురించి షూర్ గా సర్టైన్ తో మీరు ఎమోషనల్ తో చెప్తున్నారు కాబట్టి సేల్స్ జరుగుతాయి. నోరు తెరిచి మాట్లాడితే మీ కాన్ఫిడెన్స్, మీ ఎనర్జీ లెవెల్, మీ కాన్ఫిడెన్స్ తెలుస్తుంది ఫ్రెండ్స్. ప్రోడక్ట్ ను సేల్ చేయాలంటే సిగ్గు బిడియం ఉండకూడదు అండ్ డౌట్ ఉండకూడదు. బిలీవ్ ఇన్ యువర్ ప్రొడక్ట్స్. సేల్స్ మ్యాన్ బాడీ లాంగ్వేజ్ చాలా పవర్ఫుల్ గా ఉంది. కాన్ఫిడెంట్ గా చెప్పాలి. మీరు సేల్ చేయడానికి వెళ్ళినప్పుడు మీ ముందు కూర్చున్న కస్టమర్ యొక్క లైఫ్ ను చేంజ్ చేయగల ప్రొడక్ట్ ఉంది కాబట్టి వెరీ వెరీ కాన్ఫిడెన్స్ తో కస్టమర్ తో మాట్లాడే విధానం, ముందు కూర్చున్న అతని లైఫ్ ను మార్చే నా ప్రొడక్ట్ అతని పరివారం అంతా వారి జీవితాలు మార్చగలరు. అతని భార్య డ్రీమ్ ను ఫుల్ఫిల్ చేసి అతని పిల్లలకు బెటర్ ఎడ్యుకేషన్ ఇచ్చి జీవితాలను మార్చగలను. అతని జీవితంలో యూటర్న్ స్టేటస్ మార్చి అతని తల్లిదండ్రులు కలలు కన్న స్వప్నాలను తీర్చగలను. భయంతో సేల్ చేయకూడదు. పూర్తి కాన్ఫిడెన్స్ తో సేల్స్ చేయాలి. మీరు డెవలప్ కావాలంటే సేల్స్ పై పూర్తి నాలెడ్జ్ పెంచుకొని సేల్ చేయాలి. మీరు డైలీ లెర్న్ చేయాలి. ట్రైనింగ్ లేకుండా ముందుకు ఎవరు పోలేరు. ప్రజల జీవితంలో మార్పు వేసే ప్రోడక్ట్ అయితే ప్రజలకు అండ్ సమాజానికి చెప్పడానికి సిగ్గు బిడియపడడం అవసరం లేదు. నో సేమ్ ఎట్ ఆల్. కాన్ఫిడెన్స్. బై చేస్తారా లేదా అంటే మనం వారి జీవితాలను మార్చే ప్రోడక్ట్ సేల్ చేస్తున్నాం. మనం వారి జీవితాలను మార్చే ప్రోడక్ట్ సేల్ చేస్తున్నాం. బట్ అతని బాబు బై చేస్తాడు. జీవితాలను మార్చే ప్రొడక్ట్ ఇప్పుడు కొనుక్కుంటే అతను అలానే మరణిస్తాడు. బట్ ఫస్ట్ నుంచి మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఆపిల్ ఫోన్, ఐఫోన్ 2-3 మంత్ ముందే అడ్వాన్స్ బుకింగ్ అవుతున్నది. ఈ ఫీలింగ్ తీసుకురావాలి. కంపెనీ కార్ కూడా 6 మంత్ బిఫోర్ అడ్వాన్స్డ్ బుకింగ్ చేస్తేనే మనకు ఆ ప్రొడక్ట్ లభిస్తుంది. సో మనం అమ్మే ప్రొడక్ట్స్ కూడా అంత కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం కూడా అలానే కాన్ఫిడెన్స్ తో సేల్ చేయాలి. ఎందుకంటే అతని జీవితాన్ని మారుస్తున్నాం. నీ ప్రొడక్ట్ తీసుకోకుండా అతని లైఫ్ అలానే ఉంటుందని ఫీలింగ్ తీసుకురావాలి. వరల్డ్ నెంబర్ 1 అని కాన్ఫిడెన్స్ తో చెప్పి అమ్ముతున్నారు. ఈ కాన్ఫిడెన్స్ తోనే బాబా రామ్దేవ్ నా ఆయుర్వేద ప్రొడక్ట్ వాడకుంటే మీరు ఓవర్క్రఫ్ట్ లాగానే ఉంటారని కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు. కాన్ఫిడెన్స్. వాట్ ఈస్ ద కాన్ఫిడెన్స్? రామ్దేవ్ బాబా మేరా యోగా నహీ కరేగో రోగగ్రస్తి రనేగా, మేరా చబన్ పాత కానా పడేగా, మేరా టూత్ పేస్ట్ యూజ్ కర్నే పడేగా చెబుతాడు. ఇది వరల్డ్ బెస్ట్. నేను యజ్ఞాన సామగ్రిని అమ్ముతున్నానని చెబుతున్నాడు రామ్దేవ్ బాబా. కాన్ఫిడెన్స్. అందుకే కొద్దిమంది రామ్దేవ్ బాబాను బిజినెస్ మ్యాన్ అంటున్నారు. బట్ రామ్దేవ్ బాబా నా ప్రొడక్ట్ వరల్డ్ బెస్ట్. లక్షల్లో బాగుపడుతున్నారు. నేను ఎర్లీ మార్నింగ్ 3 AM లేచి నా యోగా ప్రతి ఇంటికి చేరవేశాను. నా 50 సంవత్సరాల వయసులో కూడా 20 సంవత్సరాల అబ్బాయిలా నా బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. బాబా రామ్దేవ్ వరల్డ్ లోనే ప్రతి ఇంటికి యోగా చేరవేశాడు. దాని వల్ల అందరూ బాగుపడ్డారు. కాబట్టి నేనెందుకు అమ్మకూడదని. అండ్ ప్రజెంట్ సద్గురు స్పిరిచువల్ నాలెడ్జ్ ఈ ప్రపంచానికి ఎంత ఇంపార్టెంటో దానితోనే జీవితాలు మారుతాయని టోటల్ వరల్డ్ బై చేస్తున్నారు. అందుకే ఒక్క శివరాత్రి రోజు టికెట్ ప్రైస్ 1 lakh. ఒక మనిషి జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యం ఉంటే, లక్ష్యం అనేది ఇంధనం, ప్రయత్నం అనేది బర్నింగ్ డిజైర్. అసలు జీవితంలో లక్ష్యం ఉండాలి. ఏదో ఒక మంచి పనికి యూజ్ఫుల్ అవుతాము. నా ఫ్యామిలీ కోసం, నా పరివారం కోసం, సమాజ హితం కోసం, సమాజ వికాసం కోసం నేను ఏదో ఒక పనినైనా మంచి పని కోసం ఈ రోజు నుండి నా లైఫ్ లో మంచి పని కోసం టైం ఇస్తాను, త్రికరణ శుద్ధిగా కష్టపడతాను అనే భావన ఉంటే అందరూ సక్సెస్ ను సాధిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.